దళపతి విజయ్ మే 10న తమిళనాడు కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. దశాబ్దాలుగా వెండి తెరపై హీరోగా అలరించిన ఈయన ఇప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టి ప్రజాసేవ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇండస్ట్రీలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా నిలిచారు. అయితే తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్ నెలసరి జీతం ఎంత అందుకుంటారు, ఇంకా ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు ముఖ్యమంత్రికి నెలసరి వేతనంగా 2,05,000 లభిస్తుంది. అనేక రాష్ట్రాల సీఎంల వేతనం కంటే ఇది చాలా తక్కువ. వివిధ అలవెన్స్లతో కలిసి సీఎం విజయ్కు మొత్తం నెలసరి వేతనం 2,85,000 వస్తుంది. విజయ్కు లభించే ప్రయోజనాల విషయానికి వస్తే ఇతర అలవెన్స్లతో పాటు ఎమ్మెల్యే హోదాలో ప్రత్యేక నియోజకవర్గ అలవెన్స్ CVAను పొందారు. ఈ CVAలో విలాస భత్యం, రోజువారీ భత్యం ఉంటాయి. వీటిని అధికారిక పనులు, సమావేశాలకు సంబంధించిన ఖర్చుల కోసం చెల్లిస్తారు. అంతేకాదు తమిళనాడు ముఖ్యమంత్రిగా విజయ్కు చెన్నైలో అన్ని సౌకర్యాలతో కూడిన ప్రభుత్వ వసతి గృహాన్ని కేటాయిస్తారు. ఇందులో క్యాంప్ ఆఫీస్, సిబ్బందికి పూర్తి సదుపాయాలు ఉంటాయి. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే ఖర్చుతో సీఎం విజయ్కు ఒక బుల్లెట్ ప్రూఫ్ SUV వాహనాలతో కూడిన పూర్తి కాన్వాయ్ కూడా లభిస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర లేదా కేంద్ర అధికారిక పర్యటనల సమయంలో విమాన, రైలు లేదా రోడ్డు మార్గ ప్రయాణానికి అయ్యే పూర్తి ఖర్చును ప్రభుత్వమే భరిస్తుంది. రాష్ట్ర అతిథిగా వసతి కూడా ఏర్పాటు చేస్తుంది. ముఖ్యమంత్రిగా సీఎం విజయ్కు 30 మందికి పైగా ఉన్నత శ్రేణి కమాండోలు, పోలీస్ సిబ్బందితో కూడిన Z+ కేటగిరీ భద్రత కల్పించబడుతుంది. వీరు 24 గంటలు విధుల్లో ఉంటారు. పదవీ విరమణ తర్వాత మాజీ ముఖ్యమంత్రికి లభించే ప్రయోజనాల్లో పెన్షన్, వైద్య సౌకర్యాలు, ఉచిత రైలు ప్రయాణం, పరిమితి సిబ్బందితో కార్యాలయ నిర్వహణ వంటివి ఉంటాయి.